తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఎంప్లాయీస్ మీద జరిపిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే, This is a condition where too much fat builds up in the liver and damages the organ. ఈ సర్వే ఎవరు చేశారు కూడా నేను చెప్తున్నాను. మనకి ఏదైతే ఏజీఐ హాస్పిటల్ ఉందో వాళ్ళు అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కలిసి చేసిన ఈ సర్వేలో తేలింది ఏంటంటే 84% IT employees in India suffer from fatty liver disease. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు అని. బేసిక్ గా అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఏమవుతుంది అనేది పక్కన పెట్టేస్తే, నేను చెప్పిన సింటమ్స్ లో ఏదో ఒకటి ఉందో లేదో చెప్పండి. దాన్ని బట్టి మీకు అసలు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందో లేదో చెప్పేద్దాం. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి ఏంటంటే మెంటల్ కన్ఫ్యూజన్, అసలు ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు చూసినా ఆకలేదు లేదా ఎక్కువగా ఆకలేస్తుంది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే పామ్స్ రెడ్, చేతుల హ్యాండ్స్ ఎక్కువ రెడ్ గా అయిపోవడము, లేకపోతే ఇచ్చి స్కిన్, ఎక్కువ దురదలు, స్కిన్ అంతా దురదలు పుట్టడము, లేకపోతే ఫెటిగ్ అంటే ఎక్కువ టైర్డ్నెస్ అనిపించడం, ఏ పని చేయకూడదు అనిపించడం అలాంటిది, లేదా ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ లేదా ఎక్స్ట్రీమ్ వెయిట్ గెయిన్ అనమాట. అంటే అయితే వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది లేదా వెయిట్ గెయిన్ ఎక్కువ అవడము, లేకపోతే అబ్డామినల్ పెయిన్, కడుపులో సడన్ గా నొప్పి వచ్చి బాగా రైట్ సైడ్ మెయిన్ గా అప్పర్ రైట్ అబ్డమెన్ దగ్గర బాగా నొప్పి రావడము, ఇలాంటివి మీకు జరుగుతున్నట్లయితే, లేదా బీపీ, షుగర్ అంటే ఇవన్నీ కూడా మీకు తెలియవు అనమాట. కాకపోతే మనకు వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల మెయిన్ గా జరిగేది ఏంటంటే, ఈ మధ్య చూస్తున్నాం కదా 40 ఏళ్లకి హార్ట్ అటాక్ ఇలాంటివి, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, బ్లడ్ షుగర్ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మీరు కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడుతున్నారని చెప్పేసి అర్థం అనమాట. మరి ఏం డైట్ మనం ఫాలో అయితే దీని నుంచి మనం బయటపడగలము, ఏ డైట్ ఫాలో అవ్వకపోతే దీని నుంచి మనము కేర్ఫుల్ గా ఉండగలము అనేది మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే, దానికంటే ముందు ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీ దాకా రావాలి అంటే మాకు మీరు ఇచ్చే మోటివేషన్ ఓన్లీ యువర్ సబ్స్క్రిప్షన్ బటన్. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఈ వీడియో మొత్తం చూసేయండి. డైట్ చేంజ్ బేసిక్ గా ఏంటంటే, ప్రపంచంలో హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా మెడిటరేనియన్ స్టైల్ ఆఫ్ డైట్ కి అలవాటు పడిపోతున్నారు అనమాట. మరి మెడిటరేనియన్ స్టైల్ ఆఫ్ డైట్ లో అసలు ఏముంటది అంటే, హెల్తీ డైట్ మనం తీసుకోవాలి, అప్పుడే లివర్ హెల్తీగా ఉంటుందని చెప్పేసి మెడిటరేనియన్ డైట్ ఎక్కువగా లివర్ ఫోకస్డ్ గా, హెల్త్ ఫోకస్డ్ గా వెళ్తుంది అనమాట. ఈ మెడిటరేనియన్ డైట్ లో మనం ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే హోల్ గ్రెయిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్, లీన్ ప్రోటీన్, అలాగే డైరీ అండ్ ఎగ్స్ అన్నమాట. మరి ఇవన్నీ తీసుకుంటే సరిపోద్దా అంటే, మనము రోజు చేసే ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లో నుంచి కూడా అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఉంటాయి. అలాంటివి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. బేసిక్ గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏం లేదు, మీరు బర్గర్స్ గానీ ఏదైనా తీసుకున్నా, లేకపోతే ఏదైనా చిప్స్ ప్యాకెట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కిందకి వస్తాయి అనమాట. ఇలాంటి ఫుడ్స్ ని తగ్గించాలి. నెక్స్ట్ షుగర్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్. మెయిన్ గా చెప్పింది ఏంటంటే, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వల్ల, అంటే మనకి ఏజియో హాస్పిటల్లో డాక్టర్స్ మెయిన్ గా చెప్పింది ఏంటంటే, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, షుగర్స్ కన్సంప్షన్ అనేవి తగ్గించేస్తే సగానికి సగం పోద్ది. అండ్ ఈ డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అండ్ షుగర్స్ మనకి ఆఫీస్ లోనే దొరకడం వల్ల అక్కడి నుంచే ఎక్కువగా హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు క్వశ్చన్, మీరు ఆఫీస్ లో ఎటువంటి స్నాక్స్ తీసుకుంటారో కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేసేయండి. ఓకే. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ లో ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అవాయిడ్ చేయాలని చెప్పేసి ఏజీఐ హాస్పిటల్ వాళ్ళు, అలాగే హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీల్స్ అసలు స్కిప్ చేయకూడదు. మీల్స్ ఎప్పుడైనా కూడా మనం స్కిప్ చేయడం వల్ల లివర్ లో ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగిపోతాయి అండ్ ఆ ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి బర్న్ అవ్వవు. దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, రెగ్యులర్ గా బ్యాలెన్స్డ్ మీల్ తినండి. అంటే మెటబాలిజం ఏదైతే బాడీకి ఉంటుందో అది స్టేబుల్ గా ఉండాలి. అలాంటప్పుడు రెగ్యులర్ గా బ్యాలెన్స్డ్ మీల్ తింటే మెటబాలిజం ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, లివర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే కాఫీ. అంటే డైలీ 3 cups ఆఫ్ కాఫీ తాగితే లివర్ హెల్దీగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కాఫీ అంటే ఏంటి అంటే, షుగర్ వేసుకుని, మంచి పాలు వేసుకుని, క్రీమ్ వేసుకుని తాగేదాన్ని కాఫీ అనరు. ఇక్కడ చెప్పేది ఏంటంటే బ్లాక్ కాఫీ అన్నమాట. బ్లాక్ కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. సో అందుకని ఏంటంటే బ్లాక్ కాఫీని అలవాటు చేసుకోండి అని ఇక్కడ నేను సజెషన్ ఇస్తున్నాను. అలాగే ఈ వీడియో ఇక్కడ దాకా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి, లివర్ కి ఎక్సర్సైజ్ అనేది బెస్ట్ మెడిసిన్ అన్నమాట. మరి ఎటువంటి ఎక్సర్సైజ్ మనం చేయొచ్చు అంటే, ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు 150 to 240 minutes పాటు aerobic పర్ వీక్ వర్కౌట్ చేసినా చాలు అని చెప్తున్నారు. 150 to 240 minutes పర్ వీక్
వీక్ ఇది, పర్ డే కాదు, పర్ మంత్ కూడా కాదు, పర్ వీక్. నెక్స్ట్ వచ్చేసి బ్రిస్క్ వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ, సైక్లింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, జంపింగ్ రోప్స్ గానీ చేస్తే ఇవన్నీ కూడా మనకి లివర్ తో పాటు మన హార్ట్ కూడా చాలా మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 times వీక్ చేస్తే ఫ్యాటీ లివర్ రివర్స్ అవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మీ లివర్ లో ఆల్రెడీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తే దాన్ని రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ 135 minutes పర్ వీక్ వర్కౌట్ చేసినా చాలు లివర్ హెల్తీగా ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాలరీస్ కట్ చేయడం. అంటే డైలీ 500 to 700 క్యాలరీస్ తగ్గించడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎవరికైనా ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ రివర్స్ హెల్తీగా వచ్చేస్తారనమాట. చిప్స్ ప్లేస్ లో నట్స్ తినడం అలవాటు చేసుకోవడం మంచిదని వాళ్ళైతే చెప్పారు. అలాగే ఫ్రైడ్ ఫుడ్ ప్లేస్ లో గ్రిల్డ్ ఫుడ్ తినడం మంచిదని చెప్తున్నారు. అలాగే షుగరీ స్వీట్స్ ప్లేస్ లో ఫ్రెష్ ఫ్రూట్స్, అంటే షుగర్ క్రేవింగ్స్ చాలా మందికి ఉంటాయి, అక్కడ మీరు స్వీట్స్ చాక్లెట్స్ తినే బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే చాలా చిన్నది, ఇవన్నీ కూడా స్మాల్ చేంజెస్ అంతే, కానీ వీటి ఇంపాక్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో కంక్లూజన్ ఏంటి అంటే ఐటీ జాబ్స్ అంటేనే స్ట్రెస్ ఎక్కువ, బాడీలో మూవ్మెంట్ తక్కువ. సో ఫ్యాటీ లివర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. నేను పైన చెప్పిన స్టెప్స్ ఏవైతే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఆల్రెడీ వస్తే దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి. అండ్ దాంతో పాటు ఈ రోజు నుంచి నేను కూడా మెడిటరేనియన్ డైట్ ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. బికాస్ అవర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్ని జాబ్స్ చేసినా కూడా అదంతా కూడా ఒక హెల్త్ బాగుంటే చాలు అనమాట. మనం ఎంత సంపాదించినా పర్లేదు, మన హెల్త్ బాగా చూసుకోవాలన్నమాట. కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, మెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వండి అండ్ ఈ ఫ్యాటీ లివర్ బారిన పడకుండా చూసుకోండి. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ డూ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.